హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము రీతా శీకాకాయ యొక్క బెనిఫిట్స్ని చూద్దాము. ఇది వచ్చేసి శీకాకాయ అనేది న్యాచురల్గా ఒక చెట్టు నుంచి వచ్చే ఒక ఫ్రూట్ అండి. ఒక ఫ్రూట్ ఇది వచ్చేసి మామూలుగా అడవులు, తర్వాత కొన్ని చెట్లు అక్కడక్కడ ఊరి అవతల ఉంటాయి. ఈ చెట్లు ఏం చేస్తాయంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. చిన్న చిన్న కాయలు మాదిరి కాస్తాయండి. ఆ కాయలు వచ్చేసి ఈ సైజులో ఉంటాయి. ఈ సైజు ఉంటాయి. సమ్ టైమ్స్ లిటిల్ బిట్ కొంచెం పెద్దగా ఉండడం కానీ, చిన్నగా ఉండడం కానీ జరుగుతాయి. ఇందులో సీడ్ కూడా ఉంటుంది. ఈ సీడ్ ఉంటుంది. మనం దీని యొక్క కాయ యొక్క బెరడుని మనం ఈ విధంగా కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తాయండి. మీకు చూపించడానికి గ్లాస్ బౌల్లో అయితే నేను చూపించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి దీంట్లో పెట్టాను. సో ఇది కన్నా వాడితే మనకి హెయిర్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇది వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ బోత్ ఉంటుందండి. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఏమవుతుందంటే హెయిర్ చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కానీ, తర్వాత ఎవరికైతే హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది అంటే బాడీలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, బట్ హెయిర్ గ్రోత్ అనేది తక్కువ ఉంది అన్న పక్షంలో వాళ్ళకి వాటర్ కండిషన్ బాగాలేదు, ఎక్కువ చుండ్రు పెరుగుతుంది, అట్లాంటి కేసులో దీన్ని వాడటం వల్ల చాలా బాగుంటుంది. ఇది చుండ్రును తగ్గిస్తుంది. యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ క్లెన్జర్ అండి. న్యాచురల్ క్లెన్జర్ అంటే ఇది న్యాచురల్ ఆయిల్స్ని ఇందులో ఉంటాయి కొన్ని. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఆ ఆయిల్స్ కొన్ని అలాగే ఉండి మనకి న్యాచురల్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి అండ్ ఆల్సో ఇది వచ్చేసి హెయిర్ మాస్క్గా కూడా వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ హెయిర్ వాష్గా కూడా వాడచ్చు. ఇది ఎలాగ వాడాలంటే ఇప్పుడు ఇది ఇలాగ ఉంటాయి కదండి. దీన్ని గింజలు రిమూవ్ చేసిన తర్వాత ఏవైతే ఇవి ఉంటాయో మనము వీటిని డైరెక్ట్గా పౌడర్ చేసైనా వాడుకోవచ్చు. లేదంటే వీటిని ఒక 10-15 మినిట్స్ బిఫోర్ వాష్ మనము నానబెట్టామంటే అవి నానిపోయి చాలా మెత్తగా అయిపోతాయి. తర్వాత ఇవి జస్ట్ మనం చేతిలో ఇలాగంటే కూడా స్మూత్ అయిపోతుంది. లేదు మన ఇంట్లో ఒకేసారి 4-5 మెంబర్స్ స్నానం చేస్తున్నామంటే ఒక చిన్న జారు దీనికంటే సపరేట్గా పెట్టేసేయండి. మనము ఫుడ్ ఇది రెండు ఒకే దాంట్లో వాడకూడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ఇందులో కొన్ని బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ చనిపోయే గుణాలు ఉంటాయి. మనం ఇది తిన్నామనుకోండి మనకి ఇది డైజెస్ట్ అవ్వదు. యాజ్ వెల్ యాజ్ మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా యాజ్ వెల్ యాజ్ మనకు కూడా ఇబ్బంది పెడుతుంది. డైరెక్ట్గా తినకూడదు. దిస్ ఈజ్ నాట్ ఫుడ్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ లైక్ ఒక సోప్ గుణాలన్నీ దీనికి కలిగి ఉంటాయి. న్యాచురల్ మనం ఈవెన్ బాత్ చేసినా కూడా వెరీ గుడ్ అండి, నో ప్రాబ్లం. బట్ ఏమంటే బాత్ చేసినప్పుడు డైరెక్ట్గా బాత్ చేస్తే కొంచెం జిడ్డు అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది హెయిర్స్కి దానికి మాత్రం బాగుంటుంది. బట్ జిడ్డు ఇన్ ద సెన్స్ ఆయిల్ ఫీలింగ్ అనేది లిటిల్ బిట్ ఉంటుంది. బట్ ఈవెన్ బాత్ చేయాలంటే ఇందులో దీంతో పాటుగా కొంచెం శనగపిండి ఇలాంటివి మిక్స్ చేసుకొని కూడా యూస్ చేయొచ్చు. ఇది శీకాకాయ యొక్క బెనిఫిట్స్ అండి. ఇఫ్ యూ వాంట్ మేము ఇది సేల్ కూడా చేస్తాము. కావాల్సిన వాళ్ళు మీరు ఇక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కామెంట్ బాక్స్లో. దానికి రీచ్ అవుట్ అయితే నేను బేస్డ్ ఆన్ లొకేషను, తర్వాత బేస్డ్ ఆన్ ప్రైస్. ఇప్పుడు కరెంట్ ప్రైస్ని నేను రివీల్ చేశాను అనుకోండి, గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో బేస్డ్ ఆన్ క్వాంటిటీ, బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఇట్ మే చేంజ్. మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్తానండి. ఇన్ కేస్ మీకు ఫ్రీగా ఉన్నారు, మీరు సీడ్ కాయలే తీసుకుంటానంటే ఓకే, వీ విల్ ప్రొవైడ్. లేదు సీడ్లెస్ కావాలి, ఓకే వీ విల్ ప్రొవైడ్. లేదు పౌడర్ కావాలి, ఓకే వీ విల్ ప్రొవైడ్ అండి. దిస్ ఈజ్ వినోష్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.